everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ఈ వీడియోలో ట్యాగ్ చేశాను. ఒక్కసారి ఆ ప్రొడక్ట్స్ అన్ని చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పంటని మనం ఇంగ్లీష్లో క్రాప్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు పల్లెటూరులో ఉంటావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ లివ్ ఇన్ ద విలేజ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ బంకమట్టిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, లేదా నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ బాత్రూంలో ఎంతసేపు ఉంటావు? ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డూ యూ స్టే ఇన్ ద బాత్రూమ్ ఈ విధంగా అడుగుతాం. హౌ లాంగ్ డూ యూ స్టే అంటే నువ్వు ఎంతసేపు ఉంటావు అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ స్టే ఇన్ ద బాత్రూమ్ దాట్ లాంగ్ యూ విల్ బీ లేట్. అంటే నువ్వు గనక బాత్రూంలో అంతసేపు ఉన్నట్లయితే నీకు లేట్ అయిపోతుంది, లేదా నువ్వు ఆలస్యం అయిపోతావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ I am telling you in advance you have to come out in 10 minutes. అంటే నేను నీకు ముందే చెప్తున్నాను, నువ్వు 10 నిమిషాల్లో బయటకు వచ్చేయాలి లేదా బయటకు రావాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సరిగ్గా కడుక్కున్నావా లేదా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ వాష్ ప్రాపర్లీ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. అదే ఆర్ యూ వాషింగ్ ప్రాపర్లీ అంటే నువ్వు సరిగ్గా కడుగుతున్నావా అని. నౌ లెట్స్ హ్యావ్ 2 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ డు నాట్ ఈట్ ఎనీథింగ్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. అంటే నువ్వు నీ చేతులను సరిగ్గా కడుక్కోకుండా ఏది తినొద్దు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ప్రాపర్లీ. అంటే నువ్వు నీ చేతులని అలాగే కాళ్లను చాలా శుభ్రంగా లేదా సరిగ్గా కడుగు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ బట్టలు మురికి చేసుకోకు. ఇది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ ఈ విధంగా చెప్తాం. నౌ లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. నౌ ఫస్ట్ వన్ ఈజ్ ఎవ్రీ డే యు స్టెయిన్ యువర్ యూనిఫామ్. అంటే నువ్వు ప్రతిరోజు కూడా నీ యూనిఫామ్కి ఏదో ఒక మరక లేదా ప్రతిరోజు కూడా నీ యూనిఫామ్ని మరకలు చేసుకుంటున్నావు అని. స్టెయిన్ అంటే మరక అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ డూ యూ ప్లే ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద మడ్. అంటే నువ్వు గ్రౌండ్లో ఆడుకుంటావా లేదా బురదలో ఆడతావా అని. మడ్ అంటే మట్టి లేదా బురద అనే మీనింగ్ వస్తుంది. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ మట్టిలో ఎందుకు ఆడుతున్నావు లేదా బురదలో ఎందుకు ఆడుతున్నావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ప్లేయింగ్ ఇన్ ద మడ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే యువర్ క్లోత్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ హోల్ బాడీ ఆర్ డర్టీ, వై ఆర్ యూ డూయింగ్ దిస్. అంటే నీ బట్టలు అలాగే నీ మొత్తం బాడీ కూడా చాలా మురికిగా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ ఐ నో యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద మడ్ అగైన్ ఐ విల్ బీట్ యూ, ఆర్ ఇఫ్ ఐ నో యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద మడ్ అగైన్ ఐ విల్ హిట్ యూ. అంటే నువ్వు మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టు నాకు తెలిసినట్లయితే నేను నిన్ను కొడతాను అని.
బీటింగ్ ఆర్ హిట్టింగ్ అంటే కొట్టడం అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ నువ్వు మళ్ళీ కింద పడ్డావా. పిల్లలు పడిపోతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫాల్ డౌన్ అగైన్, డిడ్ యూ ఫాల్ డౌన్ అగైన్ ఈ విధంగా అడుగుతాం. ఫాలింగ్ డౌన్ అంటే కింద పడిపోవడం అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ why are you running without listening to me no matter how many times I told you. Why are you running without listening to me no matter how many times I told you. అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు నా మాట వినకుండా ఎందుకు పరిగెడుతున్నావు అని. Another example is I am scared of you falling down but you are not scared at all. I am scared of you falling down but you are not scared at all. అంటే నువ్వు పడిపోతావేమో అని నాకు భయంగా ఉంది కానీ నీకు అస్సలు భయం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ ఎన్నిసార్లు అడిగినా పంపించను. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సెండ్ యూ అవే. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సెండ్ యూ అవే ఈ విధంగా చెప్తాం. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ అంటే నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా కూడా అని. Now the first example is you have played so far so now you have to read, or you have played so far so now you have to study. అంటే నువ్వు ఇప్పటి వరకు బాగా ఆడుకున్నావు ఇప్పుడు నువ్వు చదవాలి అని. Another example is study I will not let you go down at all, or you study I will not let you go down at all. అంటే నువ్వు చదువు నేను నిన్ను కిందకి అస్సలు వెళ్ళనివ్వను లేదా కిందకి అస్సలు పంపించను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ అన్నీ ఒకేసారి తినకూడదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. యూ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ అట్ వన్స్ ఈ విధంగా చెప్తాం. అట్ వన్స్ అంటే ఒకేసారి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ ఓన్లీ నీడ్ టు ఈట్ 1 chocolate a day so I will give you these later. You only need to eat 1 chocolate a day so I will give you these later. అంటే నువ్వు రోజుకి 1 చాక్లెట్ మాత్రమే తినాలి కాబట్టి నేను వీటిని నీకు తర్వాత ఇస్తాను అని. Another example is where did you find the chocolates I hid, or where did you find the chocolates that I hid. అంటే నేను దాచిపెట్టిన చాక్లెట్స్ నువ్వు ఎక్కడి నుంచి తీసావు లేదా నీకు ఎక్కడ కనిపించాయి అని. Now the last sentence is నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేశావు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ, ఆర్ వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ దట్ ఐ గేవ్ యూ. దట్ ఐ గేవ్ యూ ఈ విధంగా అడుగుతాం. వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ అంటే నేను నీకు ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేశావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వై డిడ్ యూ స్పెండ్ ఆల్ ద మనీ గివెన్ టు యూ, ఆర్ వై డిడ్ యూ స్పెండ్ ఆల్ ద మనీ దట్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. అంటే నేను నీకు ఇచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు అని. Another example is now tell me what you actually bought with 100 rupees. Now tell me what you actually bought with 100 rupees. అంటే నువ్వు 100 రూపాయలు పెట్టి ఏం కొన్నావో నువ్వు నాకు ఇప్పుడే చెప్పాలి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.